హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ వైబ్ 06. ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నామో ఆల్రెడీ మీరు thumbnail లో చూశారు. ఈ రోజు మనం దర్శించుకుంటుంది 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన మల్లికార్జున జ్యోతిర్లింగం, శక్తిపీఠాలలో ఒకటైన భ్రమరాంబాదేవి శక్తిపీఠం. ఈ పుణ్యక్షేత్రాలు ఎక్కడ ఉన్నాయంటే మన శ్రీశైలంలో. ఈ వీడియోలో మీకు శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాలు, వాటి ప్రాముఖ్యత, శ్రీశైల పుణ్యక్షేత్రం యొక్క నిజ నిజాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. కంప్లీట్ సిటీ బిజీ లైఫ్ నుంచి మనం ఒక మంచి పీస్ ని పొందాలంటే ఖచ్చితంగా శ్రీశైలాన్ని దర్శించాలి. దీనికి రీజన్ ఏంటంటే శ్రీశైలం మార్గంలో మనకు ఉండేటువంటి ఘాట్ రోడ్లు కావచ్చు, అడవులు కావచ్చు, ప్రకృతి కావచ్చు, చాలా చాలా బాగుంటుంది. తప్పక ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. శ్రీశైలం వెళ్ళడం అంటే కేవలం దర్శనమే కాదు, మనసుకు ప్రయాణం అని కూడా చెప్పొచ్చు. శ్రీశైలంలో మనం ఫస్ట్ చూడవలసిన ప్రదేశం ఫాలధార పంచదార. ఇది కేవలం ఒక దర్శన స్థలం కాదు, శివయ్య అడుగుజాడల్లో నడిచే ఒక పవిత్రమైన మార్గం. పరమేశ్వరుని ఫాలభాగం నుండి వెలువడిన ఫాలధార మరియు పంచముఖాల నుండి వెలువడిన పంచదారలు కలిసి ప్రవహిస్తున్న ఈ ఫాలధార పంచదార అత్యంత పవిత్రమైనవి. జగద్గురు ఆదిశంకరాచార్యులు ఈ ప్రదేశంలోనే తపస్సు చేసి శివానంద లహరి గ్రంథాన్ని రచించారు. ఈ నీటి దారి ఎల్లప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ నీరు తీయగా ఉంది. అలాగే వీటిని మనం తలపై చల్లుకోవడం వల్ల ఎన్నో సకల పాపాలన్నీ కూడా పోతాయని చెప్పి భక్తుల నమ్మకం. శ్రీశైలంలో మొదట దర్శించుకోవాల్సిన దేవుడు సాక్షి గణపతి. ఇక్కడ ఒక విశ్వాసం ఉంది, శ్రీశైలానికి వచ్చిన ప్రతి భక్తుడి పేరును గణపయ్య స్వయంగా శివయ్యకు తెలియజేస్తాడని. అందుకే ఈ గణపతి పేరు సాక్షి గణపతి. భక్తులు ముందుగా ఇక్కడికి వచ్చి తమ పేరు, గోత్రం చెప్పి శివయ్య దర్శనానికి బయలుదేరతారు. ఇది కేవలం ఒక ఆలయం కాదు, మన యాత్రకి ఇచ్చే ఒక ఆధ్యాత్మిక అనుమతి. మహాశివరాత్రికి వచ్చే భక్తులకి అసౌకర్యం కలగకూడదని చెప్పేసి శ్రీశైలం మొత్తం కూడా ఏర్పాట్లు చేస్తున్నారు చాలా అద్భుతంగా. ఇక్కడికి వచ్చిన భక్తులు తమ భారాన్ని శివయ్య దగ్గరే వదిలేసి ప్రశాంతంగా తిరిగి వెళ్తారు. ఇప్పుడు మనం ఒక గొప్ప శివ భక్తుడి గురించి తెలుసుకుందాం. ఆయన ఎవరో కాదు, శివాజీ మహారాజు. శివాజీ మహారాజు ఒక గొప్ప యోధుడు మాత్రమే కాదు, ఆయన గాఢమైన శివ భక్తుడు. శ్రీశైలంలో శివాజీ మహారాజు పేరు వినిపించడానికి కారణం ఆయనకి శివుడిపై ఉన్న అపారమైన భక్తి. శివాజీ మహారాజు తన రాజ్యాన్ని శివుడి ఆశీర్వాదంతో నడిపిన యోధుడు కూడా. 1677లో శివాజీ మహారాజు తన దక్షిణ దండయాత్రలో భాగంగా శ్రీశైలాన్ని సందర్శించారట. శ్రీశైలంలో ఉన్న ఈ స్ఫూర్తి కేంద్రంలో శివాజీ మహారాజు యొక్క చరిత్రను డీటెయిల్ గా 3D ఆర్ట్ తో చాలా అద్భుతంగా చిత్రీకరించారు. శివాజీ చరిత్ర తెలిపే ఈ 3D ఆర్ట్ లో జిజియాబాయి ఆదేశాలకు తగ్గట్టుగా తన మిత్రులతో కలిసి హిందూ ధర్మాన్ని, హిందూ మతాన్ని రక్షించే శక్తిని ప్రసాదించమని ఆ ఈశ్వరుని కోరుతున్న చిత్రాలు. పూణే నగరంలో ఉన్న తోరణ అనే కోటను తోటి సైనికులతో జయించి దగ్గరలో ఉన్న కోడుంబాదేవి అనే కోటను కూడా స్వాధీనం చేసుకుని రాజ్ఘట్ అనే కోటని నిర్మించారు. ఈ కోటలని మీరు పక్కనే ఉన్న ధ్యాన మందిరంలో చూడొచ్చు. యూరోపియన్ శత్రువులు సముద్రంపై పట్టు సాధిస్తున్న సమయంలో తీర ప్రాంతాలను రక్షించుకోవడానికి, వ్యాపారాన్ని కాపాడుకోవడానికి నౌకదళం అవసరమని గుర్తించి సింధుదుర్గ్ మరియు విజయదుర్గ్ అనే కోటని సముద్రం దగ్గర నిర్మించి తీర ప్రాంతాలని రక్షణకై బలోపేతం చేశారు. అందుకే శివాజీ మహారాజుని ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ అని కూడా పిలుస్తారు. భ్రమరాంబ మాత శివాజీ మహారాజ్ కి దర్శనం ఇచ్చినటువంటి ప్రదేశం పక్కనే ఉన్న ధ్యాన మందిరం అంటారు. ఇక్కడ మనం శివాజీ మహారాజ్ నిర్మించినటువంటి కోటలను చూడొచ్చు. శివాజీ మహారాజ్ కి భ్రమరాంబ మాత ఇదే ప్రదేశంలో దర్శనం ఇచ్చిందంట. అసలు శ్రీశైలంలో మనం చూడవలసినటువంటి ప్రదేశాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. 1 మల్లికార్జున స్వామి ఆలయం, 2 భ్రమరాంబాదేవి ఆలయం, 3 సాక్షి గణపతి ఆలయం, 4 శిఖర దర్శనం, 5 ఛత్రపతి శివాజీ స్ఫూర్తి మందిర్, 6 పాలధార పంచదార, 7 పాతాల గంగ, 8 అక్కమాదేవి గుహ, 9 అటకేశ్వర గుహ, 10 కదలివనం, 11 రుద్రాక్షవనం, 12 వీరభద్రేశ్వర ఆలయం, 13 సిద్ధేశ్వర ఆలయం, 14 ఆదిశంకరాచార్య మఠాలు, 15 శ్రీశైలం డ్యామ్ వ్యూ పాయింట్. ఇలా మనం శ్రీశైలంలో చూడాల్సిన చాలా ప్రదేశాలే ఉన్నాయి. నేను చెప్పిన వాటిల్లో ఇంకా ఏమైనా మిస్ చేసి ఉంటే మీరు కామెంట్ చేసేయండి. ఈ ఛానల్ ని మనం రీసెంట్ గానే స్టార్ట్ చేశాము. మీలో ఇంకా ఈ వీడియో చూసి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. ఇప్పటికి మన యూట్యూబ్ ఫ్యామిలీ 1500 ప్లస్ అయ్యారు. నన్ను నమ్మి మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. 100% ఒక మంచి కంటెంట్ అయితే మీకు ఇస్తా. మీరు నాతో ఏం చెప్పాలనుకున్నా, తెలియజేయాలనుకున్నా కామెంట్ రూపంలో చెప్పండి. ఖచ్చితంగా నేను ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తా. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ని గట్టిగా క్లిక్ చేసి మన ఛానల్ కి సపోర్ట్ చేయండి.